అనుకున్నప్పుడే జూబ్లీహిల్స్ కి నేతలు వస్తా ఉన్నారు. గతంలో ఎప్పుడు రాలేదు అంటూ బీఆర్ఎస్ అనేక కుట్రలు చేస్తా ఉన్నట్టు బీఆర్ఎస్ పైన అనేక ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఆరోపణలన్నీ ఎలా చూస్తా ఉన్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అంతే కదా. ఈ రోజు ఓట్లు ఉన్నాయి కాబట్టి మంత్రులు గల్లీ గల్లీకి తిరుగుతా ఉన్నారు. అదే మాకు ఎమ్మెల్యే ఉండే కాబట్టి ఎమ్మెల్యే అన్ని చూసుకుంటారని కూడా ఎవరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ వచ్చి ఉంటారు. కానీ ఎమ్మెల్యే ఉండి ఎమ్మెల్యే అనునిత్యం ప్రజల మధ్య ఉండి వాళ్ళ సంక్షేమం కోసం మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి నాయకుడు మరి గోపీనాథ్ గారు. కాబట్టి వారి హయాంలో అభివృద్ధి జరిగింది. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వచ్చింటే ఇంకా అభివృద్ధి జరిగి ఉండేది. కానీ మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది కాబట్టి వారు ఏదైతే ఈ రోజు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ప్రజలు కూడా వాళ్ళ నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే గల్లీ గల్లీకి ఒక మంత్రి ఉన్నా కూడా వాళ్ళ అధికారంలోకి వచ్చి ఏం చేయలే. 2500 మహిళలకు ఇస్తామన్నారు, ఇయ్యలే. గ్యాస్ సబ్సిడీ వస్తలేదు, గృహజ్యోతి వస్తలేదు, 4000 పెన్షన్ వస్తలేదు, అదేవిధంగా విద్యా గ్యారంటీ కార్డ్స్ వస్తలేవు, మహిళలకు స్కూటీలు వస్తలేవు, ఇండ్లు ఇస్తామన్నారు, ఇండ్లు కూడా సరిగ్గా వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇవన్నీ చూసి ప్రజలంతా కూడా మళ్ళీ హైడ్రా అని చెప్పి పేద ప్రజల బతుకులన్నీ కూడా మరి రోడ్డు పడేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారు.